హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ విఘ్నేష్ కొత్తకొండ. ఈరోజు నిన్న తెంపిన మామిడికాయలు, మా చెట్టుకి కాసిన మామిడికాయలని ఈరోజు పచ్చడి పెట్టడం జరిగింది. ఒక 150 కాయలు అయితే అలా 100 కాయలు మా ఇద్దరు రకాలకి ఇచ్చి మిగతా 50 కాయలు మేము పెట్టుకున్నాం. ఆవకాయ అంటే అదొక ఫీల్. ఈ వర్షాకాలానికి బాగా హెల్ప్ అవుతుందని ఇప్పుడు పెడుతున్నాం. ఓన్లీ అన్నం వండుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని దర్జాగా తినచ్చు. ఆవకాయ, నెయ్యి, అన్నం ఆ ఫీలే వేరు. ఏ చికెన్ మటన్ బిర్యానీ కూడా పనికిరాదు. పెరుగు, ఆవకాయ, ముద్దపప్పు, ఆవకాయ ఏ వెరైటీ అయినా ఏం లేదు. అందుకే ఇక నేను మామిడికాయ పచ్చడి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, నూనె, మామిడికాయలు, కారపొడి అన్నీ కలిపి వీటన్నిటిని పక్కకు పెట్టి మొత్తం గ్రైండింగ్ చేసి మెంతు పొడి, ఆవ పొడి, మొత్తం జీలకర్ర పొడి అన్ని పొడిలు బట్టి మిక్సీలో బట్టి, ఎల్లిపాయలు మిక్సీలో బట్టి మా అమ్మ నూనెని మరిగించి వేస్తుంది. చాలామంది వెయ్యరు కావచ్చు, మా అమ్మ స్టైల్లో వేస్తుంది. ఇవన్నీ అంత ప్రాసెస్ అయిపోయి ఇందులో మా కష్టం ఏంటంటే మామిడికాయలు కట్ చేసుకుంటే బాగా కష్టమైంది. ఎటు చేసి కట్ చేసాం, మా ఇంట్లో కత్తితో కట్ చేసాం. మొత్తం ఉప్పు అవన్నీ వేసి బరాబర్ అన్నీ వేసి చేస్తా అంటే ఈ నూనె చల్లారించేలోపు మా పానాలు ఆగమని ఏదో అటు ఇటు చేసి లాస్ట్కు కారం కలిపి అన్నీ వేసి పచ్చడి అయితే హైలైట్ కుదిరింది. ఇక మొత్తం నాకు తెలిసి వర్షాకాలం అంతా మామిడికాయ పచ్చడితోనే వచ్చిపోతుంది. మామిడికాయ పచ్చడి అంటే తెలంగాణలో ఎంత ఫేమస్తో అందరికి తెలిసిందే. మామిడికాయ పచ్చడి లేనిది ఏం లేదు. మేము వెయిటింగ్ ఎప్పుడు మా అమ్మ పచ్చడి అయిపోతుందో, ఆ గిన్నెలో అన్నం వేసి ఎప్పుడు కలిపిస్తుందో అని. అయిపోయాక కనిపించింది అమృతం. అమృతం కన్నా సూపర్. మీరు ఆవకాయ పెట్టారా? మీ ఇంట్లో ఎలా పెడతారు? ఇలానైనా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింప్లీ విఘ్నేష్ కొత్తకొండ. బాయ్.